నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేను ఏమైపోయేవాడను అంటున్నాడు కీర్తనకారుడు. నేను యెహోవా దయను పొందుతాను, ఆ నమ్మకమే మనలను ముందుకు నడిపిస్తుంది. ఆలోచన చేద్దాం, ఆ నమ్మకం లేకుండా ముందడుగు వేయగలమా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ నిశ్చయతే మనలను ముందుకు నడిపిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తికి నమ్మకం, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఒక భరోసా, దేవుడు తప్పక మమ్మను కనికరిస్తాడు, దేవుడు తప్పక మమ్మను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం వారిని ముందుకు నడిపిస్తుంది. భక్తుడు అంటున్నాడు, ఆ నమ్మకం లేకపోతే నేనేమైపోయేవాడను. ఆ నమ్మకం లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము కదా. దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు, లేవనెత్తుతాడు. ఆయన దయను నేను పొందుకోనగలను. ఆ నమ్మకమే ఏమండి, ఎవరికి దయ చూపిస్తాడు? ఇష్టానుసారంగా జీవించే వారికి దయ చూపిస్తాడా? ఇంకా నీ ఇష్టానుసారంగా జీవించాయని లేదు కదా. ఆయన చిత్తానుసారంగా జీవించే వారికి, ఆయనకు ఇష్టలుగా బ్రతికే వారికి దేవుడు దయ చూపిస్తాడు, కనికరిస్తాడు. మరి దేవుని దయను పొందుకునే విధంగా ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన బిడ్డగా, ఆయనకు ఇష్టనిగా జీవించగలుగుతున్నావా?